డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు కదా ఇండస్ట్రీస్. మరి ఈ అమరావతి రాజధాని అవడం కానీ అది ఆల్రెడీ రాజధాని అయిపోయింది, దాని మీద డిస్కషన్ అనవసరం. అంటే డెవలప్మెంట్ కానీ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారా? చేస్తున్నారు కదా, వాళ్ళకి టైం ఇవ్వాలిగా, చేయనివ్వండి. అంటే దీనివల్ల చాలా భారం పడిపోయింది పేద ప్రజల మీద అంటున్నారు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వాళ్ళు, సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పారు కదా. ఇంకెందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు? చదువుకోమని చెప్పండి ముందు వాళ్ళు. కన్ఫ్యూజ్ చేస్తున్నారంటారా? అంతే, సెల్ఫ్ సస్టైన్ అని చెప్పారు కదా. ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర, ఆ ల్యాండ్ బ్యాంక్ను అమ్ముకుంటే ఉన్న డబ్బులు తీరిపోతాయి. గవర్నమెంట్ బడ్జెట్లోంచి ఏమీ తీయట్లా. ఏంది ఇంక అప్పులేండి, ఎందుకు జనాలు వీపీలు చేస్తున్నారు? ఆల్రెడీ అయిపోయింది కదా, డిస్కషన్ అయిపోయింది ఆల్రెడీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మావి గారిని అంటున్నారు కదా, ఎలా చేస్తాడు చెప్పండి. మావి గారు నెక్స్ట్ వస్తే మావి గారు అనేది గ్రోత్ కారిడార్, అది రాజధాని కాదు అది. సార్ ఇప్పుడు మరి రాజధాని అంటున్నారు, మరి అంటే చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. అంటే ల్యాండ్ ఉంది ఇట్లా, తర్వాత ఈ అప్పులు ఏమి ఉండవని చెప్పేసి, మరి దానికి ప్రజలు చాలా మంది అప్పులు పాలైపోతుంది. మనం అంటే మనకి అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. అది గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళ ఫెయిల్యూర్ అంతే. మరి వాళ్ళు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అంటారు? అంటే ఇప్పుడు చెప్పారు కానీ వీళ్ళ ప్రాపగాండా ఎక్కువ ఉంది అంత నుంచి ఏం లేదు. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా సార్, ఇవాళ రేపు చాలా తెలివి జనాలకు తెలుసు, ఓకేనా. కానీ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి తెలియాలి కదా. సార్ మరి రానున్న రోజుల్లో ఈ గవర్నమెంటే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఏమన్నా? ఖచ్చితంగా ఈ గవర్నమెంటే ఉండాలి. అంటే తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చిన పర్లేదు, కానీ వైఎస్ఆర్సీపీ ఇస్ టూ డేంజరస్ ఫర్ స్టేట్. డిస్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు అపోజ్ చేయాలంటే అపోజ్ చేయొచ్చు, కానీ ప్రతి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ అన్నిటినీ గవర్నమెంట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అంతేగాని ప్రతిదాన్ని నేను స్టాప్ చేస్తాను, అన్నీ ఆపేస్తానంటే కుదరదు. అది కరెక్ట్ కాదు. ఆయన అదే చేశాడు, అందుకని ఓడిపోయాడు. అంటే కొన్నిటిని స్టాప్ చేసిన, కొన్నిటిని ఆయన కూడా మొన్న ఏం చేశాడు, ఏదో వచ్చింది ఓకే అప్రిషియేట్ చేశారు. అట్లా ఏం అప్రిషియేట్ చేశాడు? ఇది రావడం చాలా ఆనందంగా. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేశారు కదా, నిన్నే ఓపెనింగ్ నేను చూడండి ఒకసారి ఎలా ఉంది. ఎందుకు తరిమేశారు? ఎందుకు బ్యాడ్ ప్రాపగండా చేశారు? కంపెనీస్ మీద ఎవడన్నా బుద్ధి ఉన్నాడు ఎవడన్నా పడతాడా? అసలు బుద్ధి జ్ఞానం కొంచెం తెలివి ఉన్నాడు ఎవడన్నా పడతాడా? క్రిస్టియన్స్ వీళ్ళందరినీ వెనకేసుకొని వచ్చి గెలిచేద్దామని అనుకుంటాడా? మరి అదే మరి నేను చెప్తున్నా కదా, మా ఆవిడ క్రిస్టియన్, నేను క్రిస్టియన్. వినండి, నేను క్రిస్టియన్, మా ఆవిడ క్రిస్టియన్. కానీ మా ఆవిడ జగన్ ఫ్యాన్. ఏంటంటే ఎందుకు సమర్థిస్తున్నాం అంటే ఆ దగ్గర రీజన్ లేదు, జస్ట్ రిలీజన్ అంతే. అసలు నేను అంటే ఇది పొలిటికల్ కాదు సార్, అసలు ఎందుకు ఈ కులాలు మతాలు అనేది? అంటే ఒక దేశంలో ఉన్నప్పుడు, ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు మనుషులంతా ఒకటే కదా. మంచి చేయాలి కదా, మంచి చేసే గవర్నమెంట్ గెలిపించాలి, సింపుల్. అంతేకాని డిస్ట్రక్షన్ చేసే వాళ్ళు చేయకూడదు. జగన్ గెలవాలని నేను కోరుకున్నా, బలంగా కోరుకున్నా. జగన్ గెలిచినప్పుడు ఆనందించా కూడా, ఓకేనా. కానీ ఆయన చేసే పనులు ఫస్ట్ నెలలోనే చూపించాడు. ఏంది ఇట్లా చేస్తున్నాడు ఏంటా అని. ఎందుకంటే ఒకళ్ళ మీద కక్షతో చేయకూడదు. నీకు ప్రజలు నీకు 30-40 years అప్పుడు అనుకుంటా ఆయనకు వచ్చింది, అది యంగ్ ఏజ్లో నీకు అధికారం ఇచ్చారు. నువ్వు ఎంత యూటిలైజ్ చేసుకోవాలి దాన్ని? యంగ్ ఏజ్ నువ్వు చదువుకున్నాడు, యూటిలైజ్ చేసుకుంటే 20-30 ఏళ్ళు వచ్చి అతనే ఉండేవాడేమో అతను అన్నట్టు. కానీ అలా చేయలేదు కదా, డిస్ట్రక్షన్లోకి వెళ్ళాడు. ఎందుకు ఎలా సంవత్సరమే ఉంది అసలు. ఆయన చేయదలుచుకుని గవర్నమెంట్ ప్రాసెస్ ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళి ఆయన చేయదలుచుకుని కొత్త డెవలప్మెంట్స్ ఏమైనా చేస్తే జనాలు అప్రిషియేట్ చేస్తారు. ఎందుకు చేయరు? వాళ్ళ ఫాదర్ చేయాల గవర్నమెంట్ చంద్రబాబు హైటెక్ సిటీని డెవలప్ ఏదో స్టార్ట్ చేశారు, రింగ్ రోడ్లు ఇవన్నీ అవన్నీ కంటిన్యూ చేశారు కదా. నెక్స్ట్ వచ్చింది వైఎస్ఆర్, అంతే. ఆయన పేరు రాలేదా? వచ్చింది కదా, ఎవరి పేరు వాళ్ళకి వస్తుంది. ఇది చేసేస్తే వాళ్ళకి వెళ్ళిపోద్ది అనుకుంటే అది తప్పదు, రాంగ్ థాట్ ప్రాసెస్. రాకూడదు కనీసం ఇంకొక 5 years అన్నా, నెక్స్ట్ 5 years అన్నా రాకూడదు. 34 వరకు రాకూడదు. వచ్చిందంటే ఆయన తెలిసిందే, ఆయన చెప్తున్నాడు కదా, ఆల్రెడీ ఆపేస్తానని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మావిగన్ అనేది ఏం జరగదు, ఓకేనా. సింపుల్గా ఆయన ఏం చేస్తాడంటే అమరావతిని ఏమీ చేయలేడు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందే రైతులు అమరావతిలో పూర్తిగా డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయిన టైంలోనే ఆయన అమరావతిని కదిలించలేకపోయాడు. సో రేపొద్దున ఆయన వచ్చినా కూడా ఏం చేయలేడు. ఏం చేస్తాడంటే సింపుల్గా దాన్ని అక్కడ డెవలప్మెంట్ ఆపేస్తాడు. దానివల్ల ఎవరికి నష్టం? ఏపీలో ఉన్న వాళ్ళకి నష్టం. అది వాళ్ళు తెలుసుకోవాలి. చదువుకున్న వాళ్ళు అందరూ
చదువుకోని వాళ్ళకి లేని బుర్ర లేని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదండి. పర్లేదంటే అంటే రోడ్లు వస్తున్నాయి, తర్వాత అభివృద్ధి అనేది ఇంకా కొంచెం టైం పట్టచ్చు. రోడ్లు అయితే ప్రజెంట్ వస్తున్నాయి. సంక్షేమ పథకాలు అంటవా అవి అనవసరం, అవి ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేయడం తప్పితే ఉపయోగం లేదు. అవన్నీ తీసేసి విద్యా వైద్యం ఫ్రీ పెడితే చాలు. ఇవన్నీ అనవసరం. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవన్నీ పెడుతూనే ఉన్నారు కదా. ఇంకా అదే ఓట్ల కోసం తప్పట్లేదండి. ఫ్రీ విద్యా వైద్యం ఆ రెండు ఫ్రీ పెడితే 99% అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే అండి, మరి లాస్ట్ గవర్నమెంట్ లో ఎలా ఉందండి? 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు, నిజమేనా? అవన్నీ మామూలే, కానీ అవన్నీ ఒకరి మీద ఒకళ్ళు అవన్నీ చెప్పుకోవడం మామూలే. ఎవరు వచ్చినా మీడియంగా చేసుకోండి, ఎవరి దాడు చూసుకొని వెళ్ళిపోవటమే అంతేనంటారా? అంతే. అంటే అంతకుముందు జగన్ గారు ఏదైతే ఉన్నారో మరి ఆయన వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అసలు ఒక్క రాజధాని కూడా డెవలప్మెంట్ చేయలేదు. మరి ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కావడం, అది డెవలప్మెంట్ చేయడం కానీ ఎలా అనిపిస్తుంది? ఏదైనా ఒక దాని మీదే ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అమరావతి, నెక్స్ట్ ప్రభుత్వం వేరేదంటం వల్ల రాజధాని అనేది వెనకబడిపోవటం తప్పితే వేరేది ఏమి ఉండదు. సో ఏ ప్రభుత్వం వచ్చినా ఏదైనా ఒక క్యాపిటల్ గానే పెట్టుకుంటే అభివృద్ధికి బాగుంటది, మనీ కూడా సేవ్ అవుతుంటది. మరి ఒక క్యాపిటల్ అంటారు, మరి అంటే దాని మీదే డబ్బులన్నీ పెట్టేసి ప్రజల మీద ఈ భారం అంతా వేసేస్తున్నారు అని అంటున్నారు. మరి ప్రజల మీద ఎక్కువ రేట్లు భారం పడిపోతుంది, ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. దాన్ని మరి ఎలా చూడొచ్చు? ఇంకా మనం చేసేదే ఉంది, వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వటం తప్పితే మనం చేసేది ఏం లేదు. సజెషన్ అంటే అదే, క్యాపిటల్ ఒకటిగా ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఒకే క్యాపిటల్ అయితే ప్రాబ్లం ఉండదు, మనీ సేవ్ అయింది అనేది తప్పితే వేరేది ఇంకేం లేదు. జగన్ గారు మళ్ళీ నేను వచ్చా కూడా మామీగా అంటున్నారు కదా. ఇంకా అదంతా వాళ్ళు ఆలోచించాలి, చూసే ప్రజలు ఆలోచించాలి. మరి ఓకే, మరి ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు రానున్న రోజుల్లో మరి మేము అధికారంలోకి వస్తామంటున్నారు, అధికారంలోకి వస్తారంటారా? ప్రజలు మళ్ళీ ఈసారి కూడా 11 సీట్లే కట్టబెడతారు? ప్రజల చేతిలో ఉంటదండి. వీళ్ళు ఇచ్చే పథకాలకి వాటికి పెట్టి అలవాటు పడ్డోళ్ళు ఇటు సైడ్ ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు. అదంతా జస్ట్ 4-5 months లో అర్థమైపోద్ది. గవర్నమెంట్ బాగానే ఉంది, పర్వాలేదు. బాగా పనిచేస్తారు. పర్వాలేదు. పోయిన సంవత్సరం ఎరువులు సరిగ్గా దొరకలేదని అన్నారు. పోయిన సంవత్సరం అంటే కొద్ది కొరతగా దొరికినాయిలే ఎరువులు బాగానే. ఈ సంవత్సరం మరి దొరకట్లేదు అంటున్నారు, మరి ఈ సంవత్సరం రావు అంటున్నారు. మరి ఎరువులు కూడా రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, నిజమేనండి? ఏది పెరగల, అట్టానే తెస్తున్నారు, పెరగల. మరి అంతేకాకుండా అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుంది? బాగానే ఉంది, పర్వాలేదు. ఇప్పుడే కాదు, ఆయన ఎప్పుడు అధికారంలో ఎప్పుడుండా ఆయన బాగానే ఉంటుంది ఆయన పరిపాలన. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వాళ్ళకి వీళ్ళకి డబ్బులు వేసి అంత దివాళి ఇది తీసినట్టు అయిపోయింది. ప్రతి ఒక్కడికి డబ్బులు వేయా ఇప్పుడు ఈయన కూడా వేస్తున్నారు కదా. వేసిన ఈయన ఆటో వాళ్ళకి వీళ్ళందరికీ వేయట్లేదుగా, చిల్లర కొట్ల వాళ్ళకి అందరికి వేయట్లేదుగా. వేసినా ఆయన ఇంకా ఎక్కువ ఆడవాళ్ళకు బాడవాళ్ళకు తెగేశారు. ఎక్కనీట్లేదు, అసలు బస్సులో కాలు పెడతాను కూడా ఖాళీ ఉంట్లా. ఎవరు చేసే వాళ్ళు ఓట్ల కోసం చేస్తూనే ఉన్నారు కదా. ఓట్ల కోసం. మరి అదే కాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా కలిశారండి. మరి పవన్ కళ్యాణ్ గారి మాట తీరు కానీ ఆయన అసలు ఎలా ఉంది? మాట ఏముందిలే కానీ ఆయన కొద్దిగా సినిమా యాక్టర్గా కొద్దిగా దురుసుగా మాట్లాడతాడు. అది మార్చుకోవాలి, అట్లా దురుసుగా మాట్లాడకూడదుగా. అది కొంచెం మార్చుకుంటే బాగానే ఉంటుంది. అది మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తామంటున్నారు, వస్తారంటారా? తెలియదమ్మా, ఇదంతా భగవంతుడి నిర్ణయం. ప్రతివాడు మేము వస్తాం అంటారు. అది భగవంతుడు నిర్ణయం ఎట్టంటే అట్ట ఇది అవుతుంది. అది